చూపిస్తే రాజీనామాకైనా సిద్ధం అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అది కూడా చాలా పెద్ద ఛాలెంజే ముఖ్యమంత్రి అన్న మాటలకి. రామ్మోహన్ రెడ్డి గారు, దీనికి కిషన్ రెడ్డి ఈ స్థాయిలో ఆయన ఛాలెంజ్ చేశారంటే దాని వెనకాల ఖచ్చితంగా ఏముండుంటుంది ఒకటి. రెండోది, బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, ఎన్నికలని ముందు నుంచి చేస్తున్న ఒక ఎలిగేషన్ పొలిటికల్గా. ఇప్పుడు దాన్ని మరింత స్పీడప్ చేశారు, వాట్ ఎవర్ ద రీజన్. కానీ మీరు యాక్చువల్గా కేంద్ర మంత్రిని తీసుకొచ్చి బీఆర్ఎస్లో పెట్టారు అంటే ఇక్కడ ఉన్నది ఆ పార్టీలో గూడుపొట్టాన్ని ఎక్కడని ముఖ్యమంత్రి బహిరంగంగా విమర్శ చేస్తున్నారు. సార్, ఒకటి ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఆరోపణలని బీజేపీ ఎవరైనా నిజాలు చెప్పే ప్రయత్నం అన్న చేసి ఉండాలి, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా అన్న కొట్లాడాల్సింది ఉండాల్సింది. గతం నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలయిక తెలంగాణ ఇంట్రెస్ట్లు కాకుండా వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ల వరకే పరిమితమైనది అనేది మనందరికీ తెలుసు. ఆ ఈక్వేషన్ మీదనే అప్పుడు కవిత వ్యవహారంలో అందరూ అరెస్ట్ చేసినా కవితను అరెస్ట్ చేయకుండా ఉన్నటువంటి వ్యవహారం, అయినా కూడా ధైర్యంతో అసెంబ్లీ ఎన్నికలకు పోయినటువంటి వ్యవహారం, పేల్తలేదని చెప్పి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోగానే పార్లమెంట్ ఎన్నికల కల్లా కవిత గారిని అప్పుడు అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి. వీలైనంత బీఆర్ఎస్ పార్టీని కడుపులో పెట్టుకొని కాపాడేటటువంటి బాధ్యత బీజేపీ తీసుకుంటుంది అనేది ఇది కొత్త సీక్రెట్ ఏం కాదు, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, అందరికి తెలిసినటువంటిదే. కానీ సార్, ఇక వాళ్ళు ఏదైనా బయటికి ఎన్నైనా మాట్లాడినాయండి, ఏదైనా చేయండి, వీళ్ళిద్దరికి కామన్ శత్రువు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి దాన్ని లేకుండా చేసినాక మన ఇద్దరం పంచుకొని తిందామా, లేకపోతే కొట్లాడుకొని తిందామా, అది ఏదో ఒకటి చేద్దాం, ఒకరినొకరు మింగేసేద్దామా, బీఆర్ఎస్ పార్టీని బీజేపీ తర్వాత మింగుదామని బీజేపీ పార్టీ అనుకుంటుంది, లేకపోతే ఫస్ట్ అయితే అధికారంలోకి వద్దాం, ఏం దిక్కులేదు కదా అని చెప్పి బీఆర్ఎస్ కూడా అనుకోవచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, హెచ్సియూ నుంచి మొదలు పెట్టుకుంటే హెచ్ఐఎల్టీపీ దాకా కూడా ప్రభుత్వం 10 సంవత్సరాలు హైకోర్టులో ఇది ప్రభుత్వ భూమి అని కొట్లాడినటువంటి దాన్ని, ఆ అంశాన్ని కూడా బీజేపీ ఎంతసేపు బీఆర్ఎస్ లైన్ తీసుకుంది తప్ప నిజాలు చెప్పే ప్రయత్నాలు ఎక్కడ కూడా చేయలేదు. అది మూసి ప్రక్షాళన అవినీతి 5 లక్షల కోట్ల రూపాయలు ఏమిట్లేం లేకంటే ముంగటనే ఇప్పుడు అనుమతులు ఇవ్వాల్సినటువంటిది, బడ్జెట్ ఇవ్వాల్సినటువంటిది, పెద్ద లెక్క నిలబడాల్సినటువంటి బాధ్యత బీజేపీ మీదనే ఉంటుంది. ఏమిట్లేం లేకుండా ముంగట ఒక ఆలోచన రాగానే 5 లక్షల కోట్ల కుంభకోణం అనేసేసారు సార్ హెచ్ఎల్టీపీలో. మూసి అనగానే 1 లక్ష కోట్ల కుంభకోణం అన్నారు, ఏది బీఆర్ఎస్ పార్టీ అన్నది. బీజేపీ ఏమన్నది, మరి అక్కడ చేస్తున్నామా చేస్తలేమా, కేంద్రంలో ఇచ్చినామా ఇయ్యలేదా, ఇస్తే ఈ కాగితాలు ఇచ్చారు, ఇది చెప్పాలి. ఇలా 5 అనగానే 7 లక్షల కోట్ల కుంభకోణం అర్రాస్ పాడినట్టు. 5 లక్షల కోట్ల కుంభకోణం హెచ్ఎల్టీపీ అనగానే లేదు 7 లక్షల కోట్లు, ఎందుకంటే సేమ్ చెప్తే దొరికిపోతామా, మనం ఒకటే స్క్రిప్ట్ చదువుతున్నామని. లేదు, మూసిలో 1 లక్ష కోట్ల కుంభకోణం కాదు, 1,20,000 కోట్ల కుంభకోణం అని చెప్పాను. హెచ్సియూ అని చెప్పనగానే వాళ్ళు ప్రభుత్వంతో కొట్లాడినట్టు అంశాలే. నిజంగానే ఈ దీంట్లో మొత్తం డైనోసార్లు ఉంటుండే, ఈ డైనోసార్లు మొత్తం అంతరించిపోయిన అనేటటువంటి లెవెల్లో విజువల్స్ ఏది సోషల్ మీడియా దాంట్లో ప్రచారం చేయబడుతుంది. ఈరోజు బీఆర్ఎస్ కలిపి ఉమ్మడిగా కాంగ్రెస్ మీద పోరాడుతున్నాయనే విషయాన్ని ముఖ్యమంత్రి ఎస్టాబ్లిష్ చేస్తూ అందులో కీలకమైన పాత్రధారి కిషన్ రెడ్డి ఉన్నారని చెప్పబోతున్నారు. సార్, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద ఇది ఎవరు చెప్పండి, నేను ఒక అంశం కూడా చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద ఒక ఇమ్మెన్స్ ప్రెషర్ ఏముంది అని అంటే, కాంగ్రెస్ పార్టీని కథం పట్టియాలనేదే ప్రధాన ఎజెండాతోటి బీజేపీ పోతుంది. ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్లో ఇది గిట్ట స్ట్రాంగ్ అయితే మళ్ళీ ఇదే పునాది అయిపోయి దేశమంతా కూడా ఇది వ్యాప్తించే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా దీన్ని ఆపాల్సిందే, ఆపకపోతే అనేటటువంటి ఒక పెద్ద యొక్క వ్యూహం దాని మీద కెంచిలిపోతున్నటువంటిది ఉంది. కానీ మేమనేది ఏంటంటే, తెలంగాణ ప్రజల మీద మీరు రాజకీయ వ్యూహాలు పన్నేటటువంటివి ఏమున్నా మీరు తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ మీద పనిచేసినటువంటి ఏమనంటే పొద్దున్నే నేను చూసిన న్యూస్ ఏంటంటే, చిట్చాట్లో అన్నారు కేంద్ర హోంమంత్రి అని, సబ్జెక్టు వెరిఫికేషన్, ఎందుకంటే చిట్చాట్లో అన్నారు కాబట్టి తెలంగాణలో మేము ఒంటరిగానే పోటీ చేయబోతున్నాము, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోము అని అన్నారని, అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా మేము సొంతంగానే ఎదిగి అధికారం తీసుగా వెళతాం అన్నారని. మరి అప్పుడు ఇంకా బీఆర్ఎస్ బీజేపీ ఈక్వేషన్ ఎలా వస్తుంది పిక్చర్లో? ఇప్పుడు అట్లంటే మొన్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఒంటరిగానే పోయినట్టుంది, కానీ బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందో మీకు తెలియదా, మాకు తెలియదా? ఇప్పుడు ఆత్మ బలిదానం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ సూసైడ్ చేసుకొని వాళ్ళని బతికించేటటువంటి ప్రయత్నాలు చేస్తే 8 సీట్ల దాకా వచ్చిండ్రు.